చాలా ఫుల్ గబ్బ గవి ఫ్రెండ్స్, మొత్తం గబ్బిలా వేలాడుతూ ఉన్నాయి ఇక్కడైతే. నా లైట్దా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత గబ్బు అయిపోయినాయి మొత్తం బట్టలు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపల నుంచి బయటకు వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకో గుహ ఉంది అన్న, వీలు కాదా చాలా దూరం ఉండవు. ఒక్కరు అడిగాల వస్తా ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా ఉంది లోపల. మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం కడప జిల్లాలో ఉన్నటువంటి బుగ్గొంగ డ్యామ్ నుంచి ఒక 4 కిలోమీటర్ల లోపలికి వస్తే కనుక ఇక్కడైతే ఒక గుహ ఉంది. ఈ గుహను వచ్చేసి ఏనుగుల గుహ అంటారు, లేదంటే నాగలోకానికి దారి అంటారు. ఇప్పుడైతే మనం ఈ గుహ వీడియో తినేకి వచ్చాము. ఈ గుహలో అయితే చాలా సర్పాలు ఉన్నాయంట. మనం అయితే ఫస్ట్ చూసుకుని వెళ్దాము. కానీ మీకోసం అయితే మేము ఎంతో రిస్క్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మరింత 10 మందికి రీచ్ అవుతాయి. దానివల్ల మాకు ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ లైక్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనతో పాటు నాగ్ తెలుగు ట్రావెలర్ ఉన్నారు. ఇతను కూడా మంచి అడ్వెంచరస్ వీడియోస్ తీస్తుంటాడు. నాగ్ తెలుగు ట్రావెలర్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి వీడియోస్ తీస్తాము. అలా ఈరోజు వీడియో కోసం అయితే మనం అయితే ఈ యొక్క లైట్ ఎందుకు కొనడం జరిగింది. ఈ లైట్ కాస్ట్ వచ్చేసి 2000 చిల్లర పడింది. ఎందుకంటే లోపల ఫుల్ చీకటిగా ఉంటుంది. కాబట్టి మనం లైట్ కొని ఇలాంటి మంచి వీడియోస్ తీయాలనే ఉద్దేశంతో మనం ఈ లైట్ కొనడం జరిగింది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకో 10 మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియో చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఏనుగుల గవి దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఉన్నట్టు గవిని ఏనుగుల గవి అని అంటారు. ఇది బుగ్గొంగ డ్యామ్ అతి సమీపంలో ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి లోపల ఏముందో చూద్దాం రండి. లోపల అయితే చాలా చీకటిగా ఉంది. దానికోసం మనం లైట్ అనేది వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చిన్న గుహలు అయితే ఉన్నాయి. ఇదైతే మనం లోపలికి అయితే వెళ్ళలేము. చూడండి ఒకసారి, ఇవన్నీ చిన్న గుహలు. మనం లోపలికి వెళ్ళలేము. లోపలైతే ఒక పెద్ద గుహ ఉందంట. లోపలికి వెళ్తే చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ రోజు కూడా మనం అయితే లోపలికి రావచ్చు. ఇప్పుడైతే మనం ఇక్కడ వెళ్దాం రండి లోపలికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కదేవతలు ఉన్నాయి. అక్కదేవతలు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ స్టోరీ వచ్చేసి పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసు ఇక్కడ ఉన్న ప్రజలను హింసించేవాడంట. అప్పుడు వచ్చేసి ఊరు వాళ్ళందరూ ఇక్కడ దేవతను ప్రతీక్షించడం వల్ల ఆ రాక్షసు అయితే లేడని ఇక్కడైతే జనాలు నమ్ముతారు. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళేసి గుహలోకి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే నాగలోకానికి అయితే దారి ఉంది. మనం అయితే నాగలోకానికి దారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంత దూరం మనకు వీలైతే అంత దూరం అయితే మనం వెళ్దాం రండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడైతే గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయని అన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం వీలైనంత వరకు వెళ్దాము. నన్ను లైట్ వేసుకోవాలి కెమెరాతో పట్టించేసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళే ముందు ఒకసారి చూసుకున్నాం లోపల ఏమైనా ఉన్నాయేమో. ఒకసారి చాలా దూరం అయితే ఉంది అసలు ఈ గవి. ఒకసారి కెమెరా
ఒకసారి గవి చూడండి, చాలా దూరం అయితే ఉంది. నా లైట్ కనెక్ట్ ఒకసారి మీరు చూసే తెలుస్తుంది, చాలా దూరం అయితే గవి ఉంది. అదేవిధంగా ఇక్కడైతే ఒక దారిని చూడండి. ఈ దారి కూడా మనం ఇప్పుడైతే 2 దారులు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎంత దూరం వెళ్తే అంత దూరం అయితే వెళ్దాము. అదే ఎక్కడైతే గబ్బిలాలు అయితే ఫుల్ తిరుగుతున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే ఆడుకొని వెళ్ళాలి. అసలు మనం పట్టణం లేదనేది కూడా తెలియదు, కానీ మనం అయితే ధైర్యం చేసి లోపలికి అయితే వెళ్దాము. లోపల ఏముందో చూద్దాం ఒకసారి. చాలా ఫుల్ గవి ఫ్రెండ్స్, మొత్తం గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి ఇక్కడైతే. నా లైట్ ఇక్కడైతే పాములాగా మొత్తం పాక్కుంటూ వెళ్ళాలా. ఒకసారి గబ్బిలాలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లైట్ కింద పెట్టినా కొంచెం లోపల రైట్ సైడ్ కల్లా చూడాలి. అంతే. చెమటైతే చంపేస్తున్నాయి, తిరుక్కుంటాను అనేది డౌట్ నాకు. చాలు, అవి అంతవరకు చాలే, మళ్ళీ ఇబ్బంది పడతావు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరైతే చూసుకోవచ్చు ఎంత లోపలికైతే ఉంది గుహ. మనమైతే వీలైనంతవరకు వెళ్దాము. చూడండి ఇక్కడ గుహ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపల నుంచి బయటకు వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకో గుహ ఉంది. ఆ గుహ కూడా ఒకసారి మనం వీలైనంత వరకు వెళ్ళి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా ఇరుక్కుని సన్న గుండెలు రాదు, అట్ట మనం లాగుండేలు కూడా మ్యాక్సిమం అయితే వెళ్ళి వస్తున్నాము. మా కష్టాంగా చూసి ఒక్క లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైట్ అయినా దగ్గరికి పోయినా నీది పోయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి లోపలికి ఎంత భయంకరంగా ఉందో. మనమైతే వీలైనంతరకు వెళ్ళి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చాలా దూరం ఉంది అసలు. లోపలైతే చూసుకొని వెళ్ళాలి. గబ్బిలాలు అయితే ఫుల్గా ఉండే లోపలికి. ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా ఉంది లోపల. ఒకసారి చూపిస్తానా? ఇప్పుడైతే మనం వెనక్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చాలా దూరం అయితే వచ్చాము. ఇప్పుడే చాలా కష్టంగా ఉడికిని అస్సలు ఊపి రావట్లేదు. అన్నా తీసుకున్నా అట్లా రట్టే దాటుకుంటా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏనుగు లోపలికి వెళ్ళి వచ్చేసాము. మనం వీలైనంత వరకు వెళ్ళాము ఫ్రెండ్స్. అస్సలు అయితే లోపలికి ఊపిరి కూడా రావట్లేదు. అదే లోపలికి గబ్బిలాలు అయితే ఫుల్గా ఉన్నాయి. మన వీడియో చూసినారు కదా, చూసినారు కదా. మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా కష్టాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత గబ్బు అయిపోయినాయి మొత్తం బట్టలు కూడా. చాలా కష్టపడాం ఈ వీడియోకి అయితే. మా కష్టం చూసైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.